ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. రైతు సంక్షేమంపై, సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వాటిపైన చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు రెడీ అంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీ 11 గంటలకు చర్చకు వస్తానని, ఈ చర్చకు మీరు కూడా రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నేడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం, రైతు బంధుపై ఆక్స్ఫర్డ్ ప్రశంసలు అయితే వచ్చాయన్నమాట. ఇక ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కలకలలాడే చేశాం. ఇక చంద్రబాబు రైతుల గొంతు కోశారు. జలదోపిడిని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరు దగా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేసీఆర్ కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చామని చెప్పుకొచ్చారు. 18 నెలలుగా తెలంగాణ టైంపాస్ పాలన నడుస్తుంది. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఎక్కడికి పిలిచినా రెడీ. 72 గంటల సమయం రేవంత్కి ఇస్తున్నాం. ప్రిపేర్ రండి, సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు, ప్రతి మండలంలో ఎరువుల కోసం క్యూలైన్లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు బీమా ఎగ్గొట్టే రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్ అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు బనకచెర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతుల డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారని రేవంత్ బురద చల్లడం, పక్కకు వెళ్ళడం రేవంత్కు అలవాటు. రుణమాఫీ 12,000 కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. ఇక రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు, ఒక్క పథకం ప్రారంభించలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచడం తప్ప రేవంత్ మరో పని లేదు. రేవంత్కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవట్టు రేవంత్ తెలంగాణలో జరుగుతుంది.